హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ తొరైకి సబ్జీ, అంటే తెలుగులో దీన్ని బీరకాయ కూర అంటారు. దాని జాతికి చెందిందే, కాకపోతే కాస్త సాఫ్ట్గా ఉంటుంది. ఈ కూర కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇక రెసిపీలోకి వెళ్దాం. వీటినే హిందీలో తొరై అంటారు. బీరకాయలా కాకుండా దీని తొక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కను రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ, టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. 3 పచ్చిమిర్చిని కూడా చీల్చి పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. టమాటా ముక్కల్ని వేయండి. కొద్దిగా కరివేపాకును కూడా వేయండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేయండి. మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి 3 మినిట్స్ మగ్గనివ్వండి. బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరేలా మగ్గనివ్వండి. కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయి కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకు వేయండి. అంతే, సింపుల్, ఈజీ అండ్ టేస్టీ బీరకాయ కూర రెడీ. ఈ బీరకాయ కూరని చపాతీ, రోటీ, పూరి, అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.